సనాతన ధర్మాన్ని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సాంప్రదాయ దుస్తులతో వెళ్లి దాండియా ఆడాలని విన్నవించారు. సెక్యూరిటీ పరంగా పెట్టే బౌన్సర్లలో హిందువులను పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక ఆడవాళ్లను గౌరవించేలా తమ మగపిల్లలకు చిన్ననాటి నుంచే నేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. మనకి బతుకమ్మ ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించి వాళ్ళందరూ కూడా బతుకమ్మ ఆడడం జరుగుతుంది. మిగతా మన హిందూ ధర్మానికి సంబంధించిన మిగతా కొందరు గర్భా ఇవన్నీ ఇట్లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ అందులో మన బౌన్సర్స్ వాళ్ళందరినీ కూడా హిందువులను పెడితే బాగుంటుంది. అండ్ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డ్రెస్సింగ్ అదన్నీ కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. స్లీవ్లెస్ అట్లాంటివి వేసుకోకుండా, జీన్స్ ప్యాంట్లు వేసుకోకుండా, అమ్మవారి దగ్గరికి వస్తున్నాము ఇట్లా అని అందరం సంతోషంగా పండుగ చేసుకోవాలన్నట్టుగా అందరూ కూడా మన హిందూ ధర్మానికి సంబంధించి మన డ్రెస్సింగ్ అదంతా కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మీ పిల్లల్ని పంపించేటప్పుడు మీ డ్రెస్సింగ్ అదన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని కూడా చూడండి, పంపించండి. మిగతా మగపిల్లల తల్లిదండ్రులకు కూడా నేను విన్నపం చేస్తున్నాను. మీ పిల్లలు కూడా వేరే ఆడపిల్లని చిడాయించకుండా వాళ్ళని సరిగ్గా పెంచండి అని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ పాటలు, ఈ డాన్సులు ఇవన్నీ కూడా రికార్డింగ్ డాన్సులు లాగా పెట్టకుండా గర్భాకి సంబంధించిన డాన్సులు అట్లాంటివి కూడా ఒక పద్ధతిగా చేసుకుంటే బాగుంటుంది. వాతావరణం కూడా మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. बजरंग सेना का तेलंगाना प्रेसिडेंट हूँ. मेरा नाम इंदर लक्ष्मण राव है. मैं सभी से प्रार्थना करने वाला हूँ, जितने भी इवेंट्स ऑर्गेनाइज दिल्ली दांडिया के लिए जो कर रहे हैं ऑर्गेनाइजेशन जो कर रहे हैं, वो लोगों के लिए एक विनती है कि जो भी बाउंसर लगाएंगे आप हिंदू बाउंसरों को लगाइए. अपने पास दुनिया की बाउंसरा है, नहीं हो तो बोलो हमारे बोलो, हम लाके देंगे आप लोगों को बाउंसर. और एक बात, सबको अंदर आते समय आधार कार्ड चेक करना और उनके तिलक लगाना, एक कंकणम लगाना. और एक बात, और वेस्टर्न कल्चर के कपड़े बैन कर दीजिए. ये हिंदू कल्चर है, दांडिया वाले तो माता का है ऑर्गेनाइजिंग प्रोग्राम. आप लोग पूरे इंडियन कल्चर में रहिए. जय श्री राम.